రాఘవ్ చద్దా, స్వాతి మలేవాలు లేకపోతే వీళ్ళందరూ కూడా ఏదో అద్భుతాలు జరుగుతాయని బీజేపీలోకి రాలేదు. అనర్థం జరగకుండా వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఊపు ఒకప్పుడు. ఈ ఊపు డౌన్ అయిపోయింది. మొన్నటి ఢిల్లీ ఎన్నికలతో ఆమ్ ఆద్మీ పార్టీ పునాదులు కదిలినాయి. పంజాబ్లో ఇప్పుడు పరిస్థితి లేదు. దేశంలో ఒకప్పుడు ఇక ఇదే ఆల్టర్నేటివ్ అనుకున్న దశ నుంచి ఇది అసలు పోటీలో లేని పార్టీ స్థితికి తీసుకురావడానికి కారణమైన కేజ్రీవాల్ ధోరణే కాకుండా పార్టీలో ఉన్నటువంటి మరికొందరి ధోరణి అహంకారపూరితమైనటువంటి ధోరణి. ఆమ్ ఆద్మీ అని చెప్పినటువంటి వాడు అతి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం, మాటలలో కృత్రిమత్వం తప్ప ఎంతసేపటికి వాస్తవాలు మాట్లాడలేకపోతున్నాడన్న వాస్తవం గ్రహించడం, ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ చివరికి అదే కాంగ్రెస్తో కలిసి సాగడం, ఏ సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వాడు అదే సోనియా గాంధీ కొడుక్కి ఇవాళ బానిసలాగా మారినటువంటి నేపథ్యంలో ఇక భవిష్యత్తులో అతనితోనే ఉంటే అతని స్వార్థ ప్రయోజనాల కోసం తమ రాజకీయ కెరీర్లు పోతాయి అన్న ఉద్దేశంతో బీజేపీలోకి వచ్చారు వాళ్ళు. వీళ్ళు వచ్చేసారు కాబట్టి పంజాబ్ ఇట్లా వచ్చిన వాళ్ళతో పంజాబ్లో బీజేపీ గెలిచేస్తుంది అనుకోవడం అమాయకత్వం. ఇలా పార్టీ చీల్చొచ్చిన వాళ్ళని పంజాబీలు గెలిపిస్తారా అన్నది కూడా డౌటే. ఏదో కొంత ప్రచారం చేసుకొస్తున్న బీజేపీ వాళ్ళు ఒక 20 ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, 18 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి వచ్చి ఏం పీక్కోవాలి ఇక్కడ బీజేపీలోకి వచ్చి? 2/3 మెజార్టీ అక్కడ లేకుండా చీలిపోతే ఉపయోగం లేదు. 1/3 చేస్తే అనర్హత వేటు వేసేస్తుంది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం స్పీకర్. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఎన్నికలకి వెళ్ళి గెలవగలుగుతారా? కాబట్టి అట్లాంటిది ఏం జరగకపోవచ్చు. అనవసరపు ఆర్భాట ప్రచారం వృధా.